మడకసిరలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు ఆ పార్టీ అభ్యర్థి ఈరలకప్ప. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మడకసిరలో సాగునీరు, తాగునీరు, ఉపాధి, ఉద్యోగాల వంటి సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. మడకసిర నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి వైపు దూసుకు వెళ్తానంటున్న వైసీపీ అభ్యర్థి ఈరలకప్పతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. సామాన్యుడు కూడా ప్రజాప్రతినిధి కాగలడు అనడానికి మన మడకసిర వైసీపీ అభ్యర్థి వీరలక్కపై ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. సామాన్యుడికి వైసీపీ టికెట్ ఇచ్చి ప్రజల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గెలిపించుకుంటానంటూ మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మనం ప్రస్తుతం వీరలక్కప్ప దగ్గర ఉన్నాం. అలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు సామాన్యుడిగా ఉన్నారు, మీకు ఎమ్మెల్యే టికెట్ రావడమే ఒక అదృష్టం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎట్లా ఉంది ప్రజల స్పందన? ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకి పోయినా జగనన్న గారి ప్రోత్సాహంతో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి స్పందన ప్రజల్లో వస్తుంది సార్. ఎక్కడ చూసినా జగనన్నకు ఓట్లేస్తాము, జగనన్నను ఆశీర్వదిస్తాము, జగనన్న ప్రక్క ఉన్నాము అని అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సార్, గత 5 ఏళ్ళలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ మీకు ఓటేస్తే మీరు ఆ సమస్యలు తీరుస్తారని గ్యారెంటీ ఏంటి? అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరే, ఇప్పుడు వేరే. ఎంతోమంది హైదరాబాద్, బెంగళూరు నుంచి పరిశ్రమలు స్థాపిస్తామని వచ్చినా వాళ్ళకి క్రోడీకరించలేకపోయినారు. ఇప్పుడు నేను ఆ విధంగా కాకుండా ఏ ఒక్కరు వచ్చినా, ఎక్కడికి పోయినా పరిశ్రమలు స్థాపించే వాళ్ళని నేనే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ రమ్మని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి, మరియు ఈ రైతాంగం గురించి ఎక్కడ చూసినా వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ ఈ చిన్న చిన్న సంక్షేమ పథకాలు నిరంతరం ఈ రాష్ట్రంలో ఈ జగనన్న ప్రభుత్వంలో కలిసిపోతుంటాయి, సమకూరుస్తుంటారు. ముఖ్యంగా జగనన్న కాళ్ళైనా పట్టుకొని సరే ఈ ప్రాంతానికి అన్ని చెరువులకు కృష్ణా జలాలు నింపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే ఎలక్షన్స్ మొత్తం కూడా డబ్బులతో కూడుకున్న పరిస్థితి. మీరు సామాన్యంగా ఓటును 5,000, 6,000 కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరు సామాన్యుడిగా డబ్బులు పెట్టలేని పరిస్థితి. మీకు ఓట్లు ఎలా వేస్తారనుకుంటారు? ఎస్, నాతో డబ్బులు లేకపోయినా సరే మా జగనన్న గారి సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. ఈరోజు ఎక్కడికి పోయినా డబ్బు అనే ప్రసక్తినే మా ఓటర్లో కానీ మా జగనన్న అభిమానుల్లో కానీ కనిపించడం లేదు. జగనన్న ఉన్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మేము 5 ఏళ్ల నుంచి సంతోషంగా ఉన్నాం, మా విద్యార్థులు పూర్తిగా చదువుకుంటున్నారు. అటువంటి అభిమానం మాకుంది, ఖచ్చితంగా చేస్తాము. మీరు అడిగినా అడగపోయినా మా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తాం. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునే భావన మాకుంది అంటున్నారు. నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు? ఎంత మేరతో మీరు గెలిచే అవకాశం ఉన్నాయి? వచ్చే ఈ నెల 23వ తారీఖు నేను భారీ సంఖ్యలో దాదాపు ఒక 6-7 వేల మంది జనాభాతో ఈ మడకసిరలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేస్తున్నాను. అందరికీ ఇప్పటికే మన లీడర్లకు అందరికీ ప్రచార కార్యక్రమంలోనే పలానా తేదీ చేస్తున్నాము, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటున్నారు. దీనికి మన మంత్రివర్యులు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ కూడా ఈ నామినేషన్ వస్తున్నారు. ఖచ్చితంగా ఒక 10-15 వేల మెజారిటీతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని నేను సామాన్యుడిగా ఎలాంటి ఎవరితో కూడా ఒకరింట్లో నీళ్ళు కూడా తాగలేదు. ఖచ్చితంగా నాకు అందరూ కూడా ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు సమస్య తీరుస్తాం. అలాగే జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, మడకసిర నుంచి.